ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలపై గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులను కోరారు. బుధవారం కాకినాడ జడ్పీ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన జరిగాయి. ఈ స్థాయి సంఘాల సమావేశానికి శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, కుడుపూడి సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ఆయా అంశాల స్థాయి సంఘాలు సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు చేశాయి. తొలుత రామచంద్రాపురం మండలం జడ్పీటీసీ సభ్యులు ఎం వెంకటేశ్వరరావు గత ఆగస్టు నెలలో అకాల మరణానికి చింతిస్తూ సభంతా నిమిషం పాటు మౌనం పాటించింది. అనంతరం అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ పోసేయలతో కలిసి గౌరవ సభ్యులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు చేతుల మీదుగా అక్షరాంధ్ర వయోజన విద్య పుస్తకాలను ఆవిష్కరించారు. స్థాయి సంఘాలు చర్చించి సూచించిన అంశాలన్నింటిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అధికారులు సత్వర చర్యలు చేపట్టి రానున్న సర్వసభ్య సమావేశంలో పూర్తిస్థాయి సన్నద్ధతతో సభలో వాటిని వివరించాలని జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోరారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.